మహిళా కళాశాల ప్రహరీ గోడను రాత్రి సమయంలో ఎందుకు కూల్చివేశారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైన దానికంటే ఎక్కువ స్థలాన్ని ఎలా తీసుకుంటారని ఆమె అధికారులను ప్రశ్నించారు. అనంతరం సమస్యను పరిష్కరించేందుకు కళాశాల యాజమాన్యం కార్పొరేషన్ అధికారులతో ఎంపీ సమావేశం నిర్వహించారు. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకున్నారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేయగా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. కాలేజ్ దగ్గర ఎక్స్పాన్షన్ ఆల్రెడీ 100 ఫీట్ రోడ్డు కర్నూలు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగానే జరిగింది. రూల్ ప్రకారమే చేస్తున్నాము. మ్యూచువల్ కాన్సెన్స్తో ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడి అందరికి అనుగుణంగానే చేస్తాము. ఎవరిని ఇబ్బంది పెట్టేట్టుగా చేయము. కాంపౌండ్ వాల్ కట్టాక మీరు మళ్ళీ గోడ పగలగొట్టండి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అయినా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ఫస్ట్ గోడ పగలగొట్టేశారు. ఇప్పుడు మరి గోడ కడుతున్నారు. టౌన్ ప్లానింగ్ ప్రకారము రోడ్ వైడనింగ్ ఎన్ని మీటర్స్ అయితే తీసుకోవాలి, దానికంటే 2 మీటర్స్ అడిషనల్గా తీసుకున్నారు. సో అది ఆల్సో రాంగ్. మెయిన్ రీజన్ ఏంటంటే మన కర్నూలులో కేవీఆర్ కాలేజ్ మనకి చాలా ప్రెస్టీజియస్ కాలేజ్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్, విమెన్స్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్టల్. ఇక్కడ కొన్ని థౌజండ్స్ ఆఫ్ విమెన్ స్టూడెంట్స్ ఆర్ స్టడింగ్, ఇక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు. ఈ కాలేజ్ ఇప్పుడు అక్రిడేషన్కి రెడీగా ఉంది. నాక్ అనేది వాళ్ళకి కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఇక్కడ క్వాలిటీ కైండ్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, గ్రౌండ్ ఎంత ఉంది, ఈ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి అక్రిడేషన్ వస్తుంది. సో ఇది అక్రిడేషన్కి రెడీగా ఉన్న స్టేజ్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇది నిజంగా దారుణం. ఎవరికి ఇబ్బంది కాకుండా మనం కరెక్ట్ నార్మ్స్ ప్రకారం కనుక వెళ్తే మనకు అటు రోడ్ వైడనింగ్ కూడా అవుతుంది, పబ్లిక్కి ట్రాఫిక్ కంజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అలాగే ఇక్కడ కాలేజ్కి కూడా వీళ్ళకి అక్రిడేషన్ వచ్చేదానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఆఫీసెస్ ఏంటో తొందరపడి చాలా తొందర నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది రైట్ కాదండి.